తెలంగాణ దోస్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదని చెప్పి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్ 2026 సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మన వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అప్డేట్ కూడా మిస్ చేయం. ప్రతి అప్డేట్ గురించి డీటెయిల్‌గా మీకు అర్థమయ్యేలాగా మాట్లాడుకుంటాం. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ ప్రాసెస్ మనకు తెలంగాణ దోస్ 2026 సంబంధించి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. 14th మే 2026 రోజు. సో, మనకు ఈవినింగ్ టైం లోపల అరౌండ్ 5 ఆ టైం లోపల మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఈ రిజల్ట్స్ సంబంధించి ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్డ్‌గా ఒక వీడియో చేసుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్‌గా. ఆ వీడియో అనేది మన ఛానల్ లోపల ఉంది. ఒకసారి వెళ్లి చెక్ చేయిర్రి. మెసేజ్ వచ్చినోళ్ళు ఎట్లా చెక్ చేసుకోవాలి, సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి, మెసేజ్ రానోళ్ళు ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా చెప్పిన ఆ వీడియో ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. అండ్ కొంచెం వాయిస్ అనేది లో వస్తది. అడ్జస్ట్ కారి. ఓకేనా? ఆల్మోస్ట్ మనం మన ఛానల్ లోపల 14th మే రోజు ఒక 4, 5 వీడియోలు చేసుకున్నాం. ఓకేనా? ఈరోజే రిజల్ట్స్ అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. రిజల్ట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. అండ్ ఎపిసోడ్‌కి సంబంధించి ఒక అప్డేట్ ఉంటే ఆ వీడియో ఒకటి చేసుకున్నాం. ఓకేనా? అండ్ దాంతో పాటు ఇంకా ఏదో అప్డేట్ ఉండే మనకు సోషల్ వెల్ఫేర్‌కి సంబంధించిన ఎగ్జామ్ ఉండే అన్నట్టు 15th మే రోజు. సో, దానికి సంబంధించిన వీడియో చేసుకున్నాం. టైం అనేది 11:54 అయితుంది. సో, ఇంకొక 5 మినిట్స్ అయితే మనకు 12 అయితే అయితదన్నట్టు. అండ్ ఈ టైం లోపల కూడా మనం వీడియో అయితే చేసుకుంటున్నాం. ఓకేనా? సో, మన ఎఫర్ట్స్‌ని రికగ్నైజ్ చేయిర్రి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిర్రి. సో, మీరు జస్ట్ మన ఛానల్‌కి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఓకేనా? సో, నేను ఈ టైంలో కూడా వీడియో రికార్డ్ ఎందుకు చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ 5 వీడియోస్ అయిపోయినాయి. 24 అవర్స్ అయితలేదు ఇంకా 5 వీడియోస్ అయిపోయినాయి. ఆ 5 వీడియోస్ సంబంధించిన ఎడిటింగ్ అవన్నీ కూడా చేయడానికి ఆల్మోస్ట్ ఒక్కొక్క వీడియోకి 3 అవర్స్ ఆఫ్ టైం పడతది బ్రో. ఒక వీడియో రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి ఒక 3 అవర్స్ ఆఫ్ టైం పడతది. సో, అట్లా మనం ఆల్మోస్ట్ 5 వీడియోస్ చేసుకున్నాం లాస్ట్ 24 అవర్స్ లోపల. ఓకేనా? సో, ఈవెన్ దో మస్తు టైర్డ్ ఉన్నా అయినా కూడా వీడియో చేయడానికి రీజన్ ఏంటిది అంటే మీకు 15th మే రోజు ఈ వీడియో అనేది లైవ్ ఉండాలి. 15th మే రోజు మీకు 9 వరకి లేకపోతే 10 వరకి ఈ వీడియో అనేది అవైలబుల్ ఉండాలి. మీకు ఐడియా ఉండాలి. సీట్ అలాట్మెంట్ అయిపోయింది. సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు ఏమైతది ప్రాసెస్ అని చెప్పి ఒక ఐడియా ఉండాలి. మీరు కొన్ని మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్పడానికి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఓకేనా? మీకు క్లారిటీ ఇస్తా నేను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ ఒక 1000 మంది చూస్తే దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఓకేనా? సో, ఒక 1000 వ్యూస్ వస్తే 1000 వ్యూస్ లోపల 50 మంది ఏంది బ్రో సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు. 50-60 మంది మాత్రమే ఉంటున్నారు. ఓకేనా? సో, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, సపోర్ట్ చేయిర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ ప్రాసెస్ ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి బ్రో. ఓకేనా? 14th మే రోజు రిలీజ్ అయిపోయినాయి. సో, మనకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు కొంతమందున్నారు. సీట్ రానోళ్ళు కొంతమందున్నారు. సో, సీట్ వచ్చినోళ్ళు ఏం జేయాలే అనేది చెప్తా. సీట్ రానోళ్ళు ఏం జేయాలనేది గూడా చెప్తా. సీట్ రానోళ్ళు ఏం జేయాల్సి ఉంటది అంటే ఫేజ్ 2 లోపల ట్రై చేయాలి. ఓకేనా? వీళ్ళు మళ్ళా ఫీజు కట్టాలా అంటే అవసరం లేదు. నో నీడ్ టు పే అగైన్. ఆల్రెడీ 200 పెట్టి నువ్వు అప్లికేషన్ చేసుకున్నావు ఫేజ్ 1లా అంటే మళ్ళీ నువ్వు 200 మళ్ళా ఈ 400 పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫేజ్ 1 లోపల నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నావు సీట్ రాలే అంటే ఫేజ్ 2 లోపల నువ్వు డైరెక్ట్ వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫేజ్ 2 లోపల నువ్వు వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. ఇది ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళకి సంబంధించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్మెంట్ అయ్యింది. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది అన్న వాళ్ళ కోసం ఏంటిది కదా అంటే మనకు ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. దీనికి సంబంధించి ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి చెక్ చేసుకోర్రి. ఫస్ట్ మీరు చేయాల్సింది అదే. ఓకేనా? సీట్ అలాట్మెంట్ అనేది చెక్ చేసుకోర్రి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి తెలుస్తది. అది చూసుకోర్రి. తర్వాత మనం చేయాల్సింది ఏముంటది కదా అంటే అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడము. ఓకేనా? సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అలాట్మెంట్ ఆర్డర్‌ని
డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనల్ని సెకండ్ లాంగ్వేజ్ అడుగుతుంది. ఓకేనా, సెకండ్ లాంగ్వేజ్ ఏం పెట్టుకుంటాం అని చెప్పి అడుగుతా అన్నట్టు. ఆ సెకండ్ లాంగ్వేజ్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు సెకండ్ లాంగ్వేజ్ అడుగుతుంది. ఆ సెకండ్ లాంగ్వేజ్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. దీని మీద గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా, సో వెన్ ఇట్ కమ్స్ టు అనదర్ థింగ్. ఓకేనా, సో ఫస్ట్ సీట్ అలాట్మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను నెక్స్ట్ వీడియోస్ లోపల అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్డ్ వీడియో చేస్తా. అలాట్మెంట్ ఆర్డర్తో పాటు మనం ఇన్కమ్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో దాని గురించి కూడా వీడియో చేస్తాం. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి కూడా వీడియో చేస్తాం. వీటి మూడింటి గురించి నెక్స్ట్ వీడియో లోపల వస్తుంది అన్నట్టు. సో అది నేను 15th మే రోజు అప్లోడ్ చేస్తాను. ఓకేనా, అంటే ఈరోజే నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మీకు ఏంటంటే ప్రాసెస్ ఏంటిది అని చెప్పి తెలిస్తే మీరు మన ఛానల్కి వెళ్ళి వీడియో వస్తుంది అని చెప్పి మీరు వెయిట్ చేస్తారు అన్నట్టు. సో దట్స్ ద రీజన్ నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చేస్తే ఏంటంటే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పి. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాసెస్ అర్థమైంది అని అంటే మీరు వెయిట్ చేస్తారు. మన ఛానల్కి వెళ్ళి ఎట్లా చేసి అనాలిసిస్ ట్యూటర్ బ్రో ఉన్నాడు, మనకు ఎట్లా చేసి వీడియో చేస్తాడు అనే ఒక క్లారిటీ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది ఈవెన్ ఇంత నైట్ అయినా కూడా, ఇన్ని వీడియోలు చేసిన తర్వాత కూడా, అండ్ అసలు ఓపిక లేకపోయినా కూడా నేను డీటెయిల్డ్ వీడియో అనేది మీకు అర్థం కావడానికి, నెక్స్ట్ ప్రాసెస్ తెలవడానికి చేస్తున్నా. ఓకేనా, సో మనకు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ అయినాయి. మనకు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఓకేనా, అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు 23 మే దాకా టైం అయితే ఉంటుంది అన్నట్టు. 23 మే 2026 దాకా టైం అయితే ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, ఇన్కమ్ డీటెయిల్స్ని అప్డేట్ చేయడానికి, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా, టైం ఉంది కాబట్టి ఆగమాగం కాకుర్రి. ఇన్కమ్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోర్రి. సెకండ్ లాంగ్వేజ్ని ప్రాపర్గా ఆలోచించి సెలెక్ట్ చేసుకోర్రి. ఓకేనా, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీ సెకండ్ లాంగ్వేజ్ ఏం కావాలి అని చెప్పి అడుగుతుంది అన్నట్టు. సో మీ సెకండ్ లాంగ్వేజ్ ఏం కావాలి? తెలుగు కావాలా, సాంస్క్రిట్ కావాలా, ఉర్దూ కావాలా, హిందీ కావాలా అని చెప్పి మాకు ఆప్షన్ చూపెడుతుంది. సో ఆ ఆప్షన్లలోకి వెళ్ళి మీ సెకండ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోర్రి. లేదు మీ సెకండ్ లాంగ్వేజ్ అనేది డిఫాల్ట్ వచ్చిందంటే ఏం కాదు. ఓకేనా, సో ఇది అలాట్మెంట్ ఆర్డర్ గురించి. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్కమ్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. ఓకేనా, ఇన్కమ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయండి. ఓకేనా, సో మనకు మీరు ఒకవేళ ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తే ఇన్కమ్ డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇన్కమ్ డీటెయిల్స్ అనేది ప్రీవియస్గా అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చినావా లేదా, ఇస్తే ఇప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఇన్కమ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇన్కమ్ డీటెయిల్స్ ఇచ్చి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నా ఏం కాదు, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్కమ్ డీటెయిల్స్ ఇచ్చినా ఏం కాదు. బట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేదానికంటే ముందు, ఓకేనా, ఆన్లైన్ లోపల మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేదానికంటే ముందు నువ్వేం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఈ ఇన్కమ్ డీటెయిల్స్ని అప్డేట్ చేయాలి. ఓకేనా, ఇన్కమ్ డీటెయిల్స్ని అప్డేట్ చేయాలి. ఎందుకు బ్రో అంటే ఇన్కమ్ డీటెయిల్స్ని నువ్వు అప్డేట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఈ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకేనా, ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇన్కమ్ డీటెయిల్స్ అప్డేట్ చేయరు. మన దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఒకవేళ లేదు అనుకో, సపోజ్ మనకి ఎప్పటిదాకా టైం ఉంది, 23 మే దాకా టైం ఉంది నువ్వు ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. నువ్వు ఇవాళ ఇన్కమ్ అప్డేట్ చేసినా కూడా 4 రోజులు ఇన్కమ్ వస్తుంది, మహా అంటే వారం రోజులు ఇన్కమ్ వస్తుంది అనుకో. ఓకేనా, సో ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇన్కమ్ డీటెయిల్స్ని అప్డేట్ చెయ్యి ఫస్ట్. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకో. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యి ఆన్లైన్ లోపల. సో ఇప్పుడే ఆగమాగం అవుతుంది ఏం కాదు బ్రో, నువ్వు చేయడానికి ఏముండదు. ఓకేనా, సీట్ వచ్చింది, ఆ సీట్ ఎక్కడికి పోదు. 23 మే దాకా టైం ఉంది నువ్వు రిపోర్టింగ్ చేయడానికి ఆన్లైన్ లోపల. ఓకేనా, సో కాబట్టి మంచిగా టైం తీసుకో. టైం తీసుకొని ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యు. ఓకేనా, ఆగమాగం ఇప్పుడే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకు. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్కి ఏమైనా ఫీ ఉంటుందా బ్రో అంటే ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్కి 500 ఆర్ 1000 రూపీస్ ఫీ అయితే ఉంటుంది అన్నట్టు, డిపెండింగ్ అపాన్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్ అయిందనుకో 500 ఫీ ఉంటుంది. ప్రైవేట్ అయిందనుకో 1000 రూపాయల ఫీ అయితే ఉంటుంది అన్నట్టు ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా, ఈ 500 1000 రూపాయలు రెడీ పెట్టుకోర్రి. ఇన్కమ్ డీటెయిల్స్ని అప్డేట్ చేయర్రి.
సెకండ్ లాంగ్వేజ్‌ని యాడ్ జేయుర్రి. తర్వాత ఏం చేస్తారు కదా అంటే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయుర్రి. ఇది ఎట్లా జేయాలే అని చెప్పి డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ వస్తది. నెక్స్ట్ వీడియో మన ఛానల్ లోపల వచ్చేది అదే. ఏమొస్తది? అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఇన్‌కమ్ డీటెయిల్స్‌ని ఎట్లా అప్డేట్ చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్‌ని ఎట్లా చేయాలని చెప్పి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వీడియోస్ ఏమొస్తాయి కదా అంటే ఫేజ్ 2కి సంబంధించి వస్తాయన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 2కి సంబంధించి వస్తాయి. ఫేజ్ 2 వీడియో కూడా వస్తది. సో, చూసుకుంటా ఉండుర్రి. అండ్ మన ఛానల్ లోపల ఏ అప్డేట్ వచ్చినా కూడా చెక్ చేయుర్రి. చెక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తది. ఏంటిది అని చెప్పి. ఓకేనా? సో, ఆల్రెడీ 12 అయితుంది. మీకు ఈ వీడియో అనేది 15థ్ మే రోజు అవైలబుల్ ఉంటదన్నట్టు. 15థ్ మే రోజు అరౌండ్ మనకు 9-10 AM ఆ టైం లోపల నేను అప్‌లోడ్ చేస్తా ఈ వీడియోని. అండ్ ఈవినింగ్ వరకి మనకు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ వీడియో గాని, ఓకేనా? ఇవన్నీ వీడియోలు వస్తాయన్నట్టు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్ లోపల ఎట్లా చేయాలని చెప్పి, అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి, ఇన్‌కమ్ డీటెయిల్స్ ఎట్లా అప్డేట్ చేయాలని చెప్పి ప్రతీది వస్తది. కాబట్టి ఏందంటే వెయిట్ జేయరి. ఆగమాగం అయ్యి, ఆగమాగం ఫీ పేమెంట్ చేసుడు, చిన్న చిన్న మిస్టేక్స్ చేసుడు లాంటివి చేయకుర్రి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ జేయరి. అండ్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ మనం పెట్టిన ఎఫర్ట్‌కైతే మంచి సపోర్ట్ అనేది ఉంటున్నది. ఇంకా మంచి సపోర్ట్ కావాలే. ఓకేనా? సో, 1000 మంది మన వీడియోని చూస్తే 1000 మందిలో ఒక 500 మందైనా మన సబ్‌స్క్రైబర్స్ ఉండేలాగా నా టార్గెట్ అయితే ఉందన్నట్టు. కాబట్టి పక్కాగా సబ్‌స్క్రైబ్ చేసుకోరి. అండ్ వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేసుడైతే అసలే మర్చిపోకుర్రి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.